29వ వచనం చదువుకుందాం. లూకా సువార్త 10. చాలమ్మ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధుడా మీకు వందనాలు. సంఘమును ఉద్దేశించి, కుటుంబాలను ఉద్దేశించి, వ్యక్తులను ఉద్దేశించి, ఆత్మలను ఉద్దేశించి చదవబడిన వాక్య భావం నుంచి కొద్ది నిమిషాలు మాతో మాట్లాడండి నాయన. మెట్టుకు మా శరీర ప్రాణ ఆత్మలు మీకు మహిమకరంగా ఉండాలి. అలా ఉండనప్పుడు నాయన మీ ప్రయాసంతా వ్యర్థమే అవుతుంది. సేవకులముగా మా ప్రయాస వ్యర్థమే అవుతుంది. అలాగే మీరు మమ్మల్ని అభిషేకించుకున్న విధానం కూడా వ్యర్థమే అవుతుంది. కనుక ఈ సంవత్సరాంతంలోనైనా ఈ మాట ద్వారా కొద్ది నిమిషాలు మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తూ మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తూ వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. కూడి వచ్చిన బిడ్డలకు మరొకసారి ప్రభు పైన ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తూ, వారు సాయంకాలము కావచ్చినది, పొద్దుకుంకినది, మాతో కూడా ఉండమని చెప్పి ఆయన బలవంతము చేసిరి కనుక ఆయన వారితో కూడా ఉండుటకు ఎక్కడికి వెళ్ళారంట? వారితో కూడా ఉండుటకు లోపలికి వెళ్ళాను అనే మాట చూస్తున్నాం. లోపలికి వెళ్ళాను. ఏ లోపలికి వెళ్ళారు ఆయన? మనం కూడా చాలా విషయాల్లో లోపలికి వెళ్తూ ఉంటాం. మన దగ్గర లేని ఒక మనిషిని గురించి చెడుగా మాట్లాడుకుంటుంటే చాలా లోపలికి వెళుతూ ఉంటాం. ఆ విషయాల్లో చెడుగా మాట్లాడుకోవడానికి, చెడుగా ఆ వ్యక్తిని గురించి చెడుగా ఆలోచించడానికి చాలా లోపలికి వెళుతూ ఉంటాం. మన విషయాలు ప్రక్కన పెట్టేసి ప్రక్క వాళ్ళ విషయాల్లో చాలా లోపలికి వెళుతూ ఉంటాం. మన సంగతులు ప్రక్కన పెట్టి వేసి ఎదుటివారి సంగతుల్లో లోపలికి వెళుతూ ఉంటాం. వారు ఆయన బ్రతిమలాడారంట. అయ్యా, సాయంకాలం అయిపోయింది, ప్రొద్దుకునికిపోయింది, మాతో ఉండు అని. సాయంకాలము ప్రొద్దుకునకడం అనేది చీకటి పడటానికి, చీకటి ఒంటరితనానికి, భయానికి సాదృశ్యం. గడిచిన 11.5 నెలలు ఈ సంవత్సరం కాపాడిన దేవుడు మరికో 15 రోజుల్లో ఈ సంవత్సరమే ముగించబడి మరొక క్రొత్త సంవత్సరం ఇస్తూ ఉండగా, సంవత్సరానికి మన పరిస్థితులు అగమ్య గోచరంగా ఉంటున్నాయి. 2020వ సంవత్సరంలో ఉన్నటువంటి పరిస్థితి కంటే, కరోనా పరిస్థితి కంటే తర్వాత పరిస్థితులు ఇంకా దిగజారిపోతున్నాయి. మనకి కరోనా వచ్చి వెళ్ళిపోయి 5 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పటికీ జలుబులు, దగ్గులు, జ్వరాలు మనుషులు విడిచిపెట్టట్లేదు, వస్తే తగ్గట్లేదు. దేనికి వస్తున్నాయి అంటే అవన్నీ కరోనా గురించి వస్తున్న అవన్నీ, దగ్గులు, జలుబులు, జ్వరాలు ఇప్పుడు వచ్చేటువంటివన్నీ కూడా కరోనాను బట్టి మనుషుల మీదకు విజృంభిస్తున్నటువంటి రోగాలు ఇవి. కనుక అప్పుడు వచ్చిన కరోనా కంటే కూడా తర్వాత పరిస్థితులు చాలా బలహీనైపోతూ ఉన్నారు. కుటుంబ పరిస్థితులు అగమ్య గోచరంగా ఉంటున్నాయి. 2020, 21, 22, 23, 24 ఈ సంవత్సరం అనుకుంటూనే సంవత్సరాలు గతించిపోతున్నాయి. ఒక పని చేయడానికి ఈ సంవత్సరం చేద్దాం అనుకున్నాం, ఆ సంవత్సరం అవ్వట్లేదు, మరొక సంవత్సరం. ఈ సంవత్సరం అనుకున్నాం, మరొక సంవత్సరానికి వెళ్ళిపోతున్నాం. ఈ సంవత్సరం అనుకున్నాం, మరొక సంవత్సరానికి. పనులు పెండింగ్ పడుతున్నాయి, ఆశీర్వాదాలు రావటం లేదు, అవసరమైన మనశ్శాంతి దొరకటం లేదు, చికాకులు ఎక్కువైపోతూ ఉన్నాయి, చిందరవందరగా పరిస్థితులు మారిపోతూ ఉన్నాయి, అలసిపోతూ ఉన్నాం, సమస్యలిపోతూ ఉన్నాం, అశాంతికి గురవుతూ ఉన్నాం. ఎందుకంటే ఇవాళ అవుతుందో అనుకుని రేపన్న అయితే ఓకే ఇందులో ఉంటాం. రేపు అవ్వక, వచ్చే వారం అవ్వక, వచ్చే నెల అవ్వక, వచ్చే సంవత్సరానికి అవ్వకపోతే మానసికంగా ఎంత నలిగిపోతున్నామో, ఎంత ఆరాటపడుతున్నామో.
ఏమండి మీ ఇంట్లో ఇంకా అని అంటూ ఉంటే, మీరు ఇంకా ఈ సంవత్సరం కూడా ఇంతేనా అంటూ ఉంటే మనసు ఎంత తల్లడిల్లిపోతుందో. నువ్వు ఇంకా పాస్ అవ్వలేదా అంటే ఎంత తల్లడిల్లిపోతుందో. మీ అప్పులు ఇంకా తీర్చవా, 4 సంవత్సరాలు అయింది అప్పు తెచ్చుకుని ఇంకా తీర్చవా అంటే ఎంత తల్లడిల్లిపోతున్నామో. కనుక సంవత్సర కాలానికి కూడా మనుషుల పరిస్థితి దిగజారిపోతూ ఉంది. అందుకే స్టాండర్డ్స్ తగ్గిపోతున్నాయి, మానసిక పరిపక్వత ఉండటం లేదు, మనుష్య సంబంధాలు కూడా తెగిపోతున్నాయి. మనుష్య సంబంధాలు తెగిపోవడానికి కారణం ఏంటంటే ఒకరికి ఒకరి మధ్య తగువులు, గొడవలు, మనసులు కలవకపోవటం, మనసులు విరిగిపోవటం. ఎందుకంటే చికాకు పెరిగిపోతుంది, మాట పెరుగుతుంది, ఎవరు తగ్గట్లేదు. వాతావరణ పరిస్థితులు అలాగే ఉన్నాయి, ఆరోగ్య పరిస్థితులు అలాగే ఉంటున్నాయి, ఆర్థిక పరిస్థితులు అలాగే ఉంటున్నాయి, మనుష్య సంబంధాలు కూడా వేరైపోతున్నాయి. ఎక్కడ 10 మంది గుమికూడి ఉండడానికి ఈవేళ రావటం లేదు. కనుక వారు అంటున్నారట, సాయంకాలం కావచ్చేది పొద్దు కురింకిపోతున్నది. అంటే పరిస్థితులు మాకు కలిమి కావటం లేదు. అర్థం చేసుకోవాలి ఈ మాటని. సాయంకాలం అయిపోయి పగలు పని చేసుకుంటామండి, అవునా? సాయంకాలం అయిపోతే ఏం చేస్తాము? నువ్వు చేస్తున్న పని ముగించుకొని తట్టబుట్ట సర్దేసుకుంటాం. అది సాయంకాలం అంటే. ఆఫీస్కి వెళ్ళిన వారు సాయంకాలం అవుతుంటే ఏం చేస్తారు? తాళ్ళు వేసుకొని ఆఫీస్ మూసి ఇంటికి వెళ్ళిపోతారు. చేలోకి వెళ్ళే వాళ్ళు సాయంకాలం అవుతుంటే ఏం చేస్తాము? ఆ రోజుకు పని ముగించుకుని వెళ్ళిపోతాం. మరి పని ఏమైపోద్ది? మనకు సాయంకాలం అయింది, కానీ పనికి సాయంకాలం అయిందో పని ఉంటుంది. అలాగే సాయంకాలం అనేది ఆ రోజుకు ముగింపు, కానీ పనికి ముగింపు రావటం లేదు. కనుక సాయంకాలం అయిపోతుంది అయ్యా, ప్రొద్దుకునికిపోతుంది, చీకటి పడిపోతుంది అయ్యా, మా పనులా కాలేదు, మాకు రావాల్సిన ఆశీర్వాదం రాలేదు, మాకు దొరకవలసిన మనశ్శాంతి దొరకలేదు, మాకు అవసరమైన నెమ్మది దొరకటం లేదు, కనుక మాతో పాటు ఉండు అని చెప్పి వారు బలవంతం చేస్తున్నారంట. దేవునికి స్తోత్రం చేద్దాం, హల్లెలూయా. వారు ఏం చేస్తున్నారు? బలవంతం చేస్తున్నారంట, ఫోర్స్ చేస్తున్నారు. ఇప్పుడు మా చుట్టాలు, మీ తల్లి గారు, మీ అమ్మగారే మీ దగ్గరికి వచ్చారు, కొంత మేము చూసి వెళ్దాం, రేపు పోటుండని వెళుతుంటే వెళ్ళిస్తారా? వెళ్ళవరు. ఇంకో పోటుండమ్మా, లేదమ్మా మీ నాన్నకి ఎవరు పొండి పెట్టేవాళ్ళమ్మా, నాన్న ఎలాగో ఉంటాళ్ళమ్మా, నువ్వు ఈ పోటుకుండమ్మా. లేదులే మీ తమ్ముడు ఉన్నాడు అక్కడ, ఉంటే ఉన్నాళ్ళే అమ్మా, ఎక్కడ ఏది చేస్తారు, ఉండమ్మా, వదిలిపెట్టరు. అంటే మనుష్యులను మనం బలవంతం పెడుతున్నాం, కానీ ప్రభువుని మనం బలవంతం చేస్తున్నామా? అయ్యా నా పరిస్థితి ఇంకా చక్కదిద్దబడలేదయ్యా, 2024 సంవత్సరం అయిపోతుంది, ఈ సంవత్సరం ఏదో నా పిల్లకి ఇలా చేద్దాం అనుకున్నాను, నా పిల్లోడికి ఇలా చేద్దాం అనుకున్నాను, నేను ఇల్లు కట్టుకుందాం అనుకున్నాను, ఈ బాకీ తీర్చుకుందాం అనుకున్నాను, ఇంకేదో సాధిద్దాం అనుకున్నాను, ఇంకేదో సంపాదిద్దాం అనుకున్నాను, ఏదో సమకూర్చుకుందాం అనుకున్నాను, చేసుకోలేకపోయానయ్యా. ఈ బాకీ 1,00,000 రూపాయలు బాకీ ఉంది, తీర్చేసుకుంటే వచ్చే సంవత్సరం నుంచి పిల్లల సంగతి చూసుకోవచ్చు కదా, ఇక వడ్డీ కట్టక్కరే ఉండదు కదా అనుకున్నాను. కానీ ఈ బాకీ తీరలేదు, ఈ సంవత్సరం కూడా బాకీ తీరలేదు, ఈ సంవత్సరానికి ఉన్న సమస్యలు కొలికి రాలేదు, ఈ సంవత్సరానికి పరిస్థితులు చక్కబడలేదు, ఈ సంవత్సరానికి కూడా నా దిక్కుమొక్కు లేకుండా ఉండిపోయానయ్యా నేను. కనుక నాతో ఉండుటకు నీవు ఉండాలి అని చెప్పి బలవంతము చేయవలసినటువంటి వారము ఉంటున్నామంట. వారు అంటున్నారు, సాయంకాలము కావచ్చేది పొద్దుకునుకినది, మాతో కూడా ఉండమని ఆయనను బలవంతము చేసిరి. ఆ బలవంతం చేయడమే ఉపవాస ప్రార్థన. ప్రభువును బలవంతం చేయాలి మనము. నాతో ఉండు ప్రభువా, నాతో రా, నాతో ఈ కార్యాలు జరిగించిన ఇంట్లో, నా కుటుంబంలో, నా భర్త పట్ల, నా భార్య పట్ల, నా బిడ్డల పట్ల, నా తల్లిదండ్రుల పట్ల ఈ కార్యం జరిగించి ప్రభువా. ఇంకెన్ని సంవత్సరాలు? చాలా కాలంగా ఎదురు చూస్తున్నాను ప్రభువా, చాలా సంవత్సరాలుగా ఆశపడుతున్నాను నాయన, చాలా సంవత్సరాలుగా, చాలా కాలంగా ఈ సమస్యలు తీరక, కొంతమందికి కోర్టు వ్యాజ్యాలు వెళ్తానే ఉంటారు, కూర్చుని తిరుగుతూనే ఉంటారు. పెరికీడు మన సంఘంలో ఒక సహోదరు ఉంది,
ఆ తల్లిగారి ఇల్లు ఆమె డబ్బులు పెట్టి కొన్ని లక్షలు ఖర్చు పెట్టి దాన్ని కొంచెం తయారు చేయించి దానికి కొంచెం డబ్బులు ఖర్చు పెట్టి కొంచెం తయారు చేసింది. ఆమె హైదరాబాద్లో ఉంటుంది, పెరికిళ్ళలో తల్లిగారి ఇల్లు ఉంటుంది. ఆమె తయారు చేసి వెళ్ళిపోయిన తర్వాత కొడుకులు వచ్చి ఇంట్లో చేరారు, తల్లితో పాటు చేరారు. బాగుంది ఇల్లు. ఇప్పుడు చేరే వాళ్ళు ఏమంటున్నారంటే ఇంటికి నీకు సంబంధం లేదు, ఇల్లు మా సొంతం అంటున్నారు వాళ్ళు. ఆమె అంటుంది అసలు ఇల్లు కూలిపోయి పూరిపాకలా ఉండి పడిపోతుంది, నేనే కదా లక్షల రూపాయలు ఖర్చు పెట్టి దాన్ని నిలబెట్టాను కదా, మరి నాకు వాటాలు లేనప్పుడు నా చేతి ఎందుకు ఖర్చు పెట్టి, నువ్వు నీ డబ్బులను ఖర్చు పెట్టావు, నువ్వు నీకేం పని ఇక్కడ, ఇది మాది, మా నాన్న సంపాదించాడు మాది అని చెప్తే వాళ్ళు వీళ్ళు కలిపి కోర్టు కేసు నూజివీడు కోర్టులో నడుస్తుంది. కొన్ని సంవత్సరాల నుంచి ఆ అమ్మాయి హైదరాబాద్ నుంచి వస్తుంది కోర్టు వాయిదాకి, వీళ్ళు హైదరాబాద్ జంక్షన్ నుంచి వెళ్తూ ఉంటారు పెరికేడు నుంచి. ఎంత కష్టమో, వెళ్ళిపోతున్నాయి, సంవత్సరాలు తరలిపోతున్నాయి, పిల్లల విషయాల్లో సంవత్సరాలు గతించిపోతున్నాయి, కొలికి రావటం లేదు, కుటుంబ విషయాలు సంవత్సరాలు గతించిపోతున్నాయి. మా అబ్బాయి ఈ సంవత్సరం మారుతాడు, ఈ సంవత్సరం మారుతాడు, ఈ సంవత్సరం మారుతాడు, మారట్లేదు. నా భర్త ఈ సంవత్సరం మారుతాడు, ఈ సంవత్సరం మారుతాడు, మారటం లేదు. కారణం ఏంటంటే మనము దేవుడిని బలవంతం చేసేవారు, మనుషులు బలవంతం చేస్తున్నాం. కానీ ఒకవేళ ఉదాహరణ చెప్తున్నాను, నీ భర్తలో ఏదైనా చెడ్డ గుణం ఉన్నప్పుడు మానేయ్యా బతిలాడతాం కదా, కొడుకు ఎవరో ఒకళ్ళు కదా, బ్రతివులాడతాం చాలాసార్లు. వాళ్ళు విసుక్కుంటారు, అయినా బ్రతివులాడతాం. వాళ్ళు ఇంకా కసురుకుంటారు, అయినా వాళ్ళకి అన్నం వండి పెడతాం. వాళ్ళు ఇంకా కసురుకుంటారు, అయినా వాళ్ళకి ఏం కావాలో చేసి పెడతాం. వాళ్ళు ఇంకా కసురుకుంటారు, కానీ వాళ్ళు విడిచిపెట్టకుండా పెద్దలాడు ఇంటికి వచ్చేయ్యా, ఈ అన్నం తినయ్యా అని వాళ్ళకి ఎంత చేస్తూ ఉంటామో. ఆ మనుషులను బ్రతిమలాడు కనీసం 10వ వంతు ప్రభువును బ్రతిమలాడితే నీ భర్తకో నీ కొడుకో మారు మనసు వస్తుంది. ఆమేన్. నీ వాళ్ళకు నీ భర్తకు బ్రతిమలాడుతున్నావు కదా, నీ భార్యకు బ్రతిమలాడుతున్నావు కదా, నీ కొడుకుని నీ బిడ్డని బ్రతిమలాడుతున్నావు కదా. వాళ్ళు ఎంత బ్రతిమలాడుతున్నావు, సంవత్సరాల తరబడి బ్రతిమలాడుతున్నావు వాళ్ళని. కానీ ప్రభువులు ఒకసారి బ్రతిమలాడావా? పొద్దుకుపోతుంది, అయ్యా నా సమస్యలు ఇంకా తెల్లారలేదు, నా బ్రతికేలా మిగిలిపోయింది, నా సమస్య అలాగే ఆగిపోయింది. ప్రభువా వారు బ్రతిమలాడుతున్నారంట ప్రభువుని. పొద్దుకుపోయింది, ఇప్పుడు ఏం చేయడం లేదు, ఇంకా పరీక్షలకి టైం అయిపోయింది, ఫీజు కట్టే టైం అయిపోయింది. ఇప్పుడు ఫీజు కడతామంటే ఒప్పుకోరు. ఇంకా హాల్ టికెట్ వచ్చేసింది, చదువుకోలేదు, ఇప్పుడు చదివి రాస్తారంటే అవుతుందా? పరీక్షలు అయిపోయినాయి, ఇప్పుడు పరీక్ష రాస్తారంటే రాయనిస్తారా? పొద్దు కురికిపోయిందంటే సమస్య తీరకుండానే సమయం అయిపోయింది. ప్రొద్దు కృంకిపోయిందంటే ఆ మాటకు అర్థం ఏంటంటే నీ పని అవ్వకుండానే సమయం అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి దానికి? అంటే ఆ బిడ్డ ఎవరైతే నీ ఇంట్లో ఉన్నారో లేకపోతే ఎవరి కొరకు నువ్వు బ్రతిమిలాడారో వాళ్ళ బ్రతిమిలాడుతున్నావు, కానీ వాళ్ళ బ్రతిమిలాడిన అయిపోయిన సమయం వెనక్కి తిరిగి రాదు. ఆ భర్త అంటాడు, ఆ కొడుకు అంటాడు, కూతురు అంటుంది, ఆ భార్య అంటుంది, ఇక మారిపోతాను నేను, ఇక బాగా చదువుతాను, ఇక అక్కడికి వెళ్ళలేక నేను ఇంటి పట్టునే ఉంటాను ఇప్పుడు అంటారు. కానీ ఇప్పుడు ఏమైపోయింది? పొద్దు కురికిపోయింది. ఇప్పుడు నీకు మారు మనసు వచ్చినా మారుతానన్నా సమయం లేదు, పొద్దు కురికిపోయింది, చీకటి అయిపోతూ ఉంది, రాత్రి అయిపోతూ ఉంది. కనుక నీ సమస్య తీరడానికి సమయం లేదు, ఇంకా అయిపోయింది. కానీ ఇప్పుడు ఎవరిని బ్రతిమలాడాలి అంటే అసలు ముందే ఆ వ్యక్తిని బ్రతిమలాడటం కంటే కూడా ప్రభువును బ్రతిమలాడుట మంచిది. ఇప్పుడు ఎవరు మీరు బ్రతిమలాడుతున్నారంటే ప్రభువును బ్రతిమలాడుతూ ఉన్నారంట. దేవునికి మహిమ కలుగునుగాక. నీ జీవితంలో మనుషులు చాలామందిని, ఒకళ్ళు డ్యూటీలో ఉన్నవారు సెలవు కావాలంటే పై ఆఫీసర్ని ఎంత బ్రతిమలాడతారో, సార్ 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 ఒక్కరోజు సెలవు, మా అమ్మకు బాగాలేదండి, మా నాన్నకు బాగాలేదండి, నా భార్యకు బాగాలేదండి, ఎంత బ్రతిమలాడతారో. ఆ ఆఫీసర్ని బ్రతిమలాడే కంటే ప్రభువును బ్రతిమలాడితే నీకు ఉపయోగం ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు రేషన్ చాలామందికి రాలేదనుకుందాం, ఎవరు బ్రతిమలాడతారు చెప్పండి?
మనకు అందవలసిన నెలవారీ రేషన్ ఉంటుంది కదా, రాలేదు, పిల్లల పెన్షన్ రాలేదు. ఆ సచివాలయానికి వెళ్ళి, ఆ వాలంటీర్ దగ్గరికి వెళ్ళి, ఆ సెక్రటరీ దగ్గరికి వెళ్ళి, ఆ సర్పంచ్ దగ్గరికి వెళ్ళి, ఎవరి దగ్గరికి వెళ్ళి, అయ్యా నాకు రాలేదు వాళ్ళు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వెళ్ళిపోతాం వాళ్ళ దగ్గరికి. మనం అమ్మా ఇంట్లో ఉండలేదమ్మా, రాత్రి 8 రా అంటే అప్పుడు వెళ్తాం. లేదు ఇప్పుడు పొద్దున్న రాంటే పొద్దున్న వెళ్తాం. ఏ టైం చేస్తే ఆ టైంకి ఒక అరగంట ముందుగానే వెళ్తాం అక్కడికి. కానీ ప్రభు దగ్గరికి రాము. అలాగా ప్రభు దగ్గరికి సమయానికి రాము, ప్రభువుని బ్రతిమలాడుకోము. వాళ్ళు 10 సార్లు తిప్పిస్తే 10 సార్లు టెన్షన్గా తిరుగుతాం ఆఫీస్ చుట్టూ, ఏ పనికైనా సరే. కానీ ప్రభు దగ్గరికి ఒక్కసారి రావటానికి కూడా మనకి ఎంత కష్టమో. ఒకసారి వచ్చినట్టుగా టచ్ మీ నాట్లాగా వచ్చేసి వెళ్ళిపోయి, ఏం చేశాడు దేవుడు, ఏదో ఇళ్ళ వచ్చాం కానీ ఏం జరిగింది? మనుష్యులను లక్ష్య పెట్టినట్టుగా, మనుష్యులను బ్రతిమిలాడినట్లుగా మనం ప్రభువును బ్రతిమిలాడటం లేదు, ఆయన దగ్గరికి రావటం లేదు మనం. అందుకే సంవత్సరాల తరబడి మన సమస్యలు స్టాక్ అయిపోతున్నాయి. సంవత్సరాల తరబడి మన పనులు స్టాక్ పడుతున్నాయి, అవ్వట్లేదు. పనులు ముగింపు రాకపోవడానికి కారణం ఏంటంటే సమస్యను బ్రతిమలాడుతున్నాం, పరిస్థితుల్ని బ్రతిమలాడుతున్నాం, మనుష్యుల్ని బ్రతిమలాడుతున్నాం, కానీ ప్రభువును బ్రతిమలాడటం లేదు మనం. ప్రభువును బ్రతిమలాడటమే నిజమైన ఉపవాస ప్రార్థన. వారు బ్రతిమలాడినప్పుడు వారు ఆయన ఎక్కడికి వెళ్ళారంటే ఇప్పుడు లోపలికి వెళ్ళాను. చెప్పకూడదు ఒకసారి. వారు అంటున్నారు బ్రతుకుపోతుంది, మేమేం చేయలేమయ్యా, ఇంకా ఇక మా వల్ల కాదు, చీకటి అయిపోతుంది, రాత్రి అయిపోతుంది, మాతో ఉండయ్యా, మాతో ఉండయ్యా, మాతో ఉండయ్యా అని బ్రతిమలాడుతూ ఉంటే ఆ చీకటిలో వారిని విడిచిపెట్టడం ఇష్టం లేక, వారిని ఒంటరిగా విడిచిపెట్టడం ఇష్టం లేక, వారిని సమస్యల్లో విడిచిపెట్టడం ఇష్టం లేక, వారు కలిగిన పరిస్థితులు అలాగే విడిచిపెట్టి దాటిపోలేక ప్రభు చేస్తున్న పని ఏంటంటే వారితో పాటు లోపలికి వెళ్ళాను. వారితో పాటు లోపలికి వెళ్ళాను. ఎస్, నీతో పాటు ఈరోజు లోపలికి రావాలి. ఏ లోపలికి? నీ హృదయం లోపలికి రావాలి. ఏ లోపలికి? నీ ఇంటి లోపలికి రావాలి. చూద్దాం, ఒకటి విషయాలు గమనించుదాం, సమయం అయిపోతుంది. 12 గంటకే ముగిద్దాం అనుకున్నాను. ఆదికాండము 19వ అధ్యాయము 3వ వచనం చదువుదాం. అయినను అతడు మిక్కిలి బలవంతము చేసినప్పుడు వారు అతని తట్టు తిరిగి అతని ఇంట ప్రవేశించిరి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏం చేశాడంట ఆయన? మిక్కిలి బలవంతం చేశాడంట కదా. మిక్కిలి, ఇందాకేమనుకున్నాం మనము, ఇందా వాక్యం చదువుకున్నాము, బలవంతం చేశారు. అయ్యా పొద్దుపోతుంది, అయ్యా చీకటి పడిపోతుంది, మా పనులు అవ్వలేదు, మా సమస్యలు తీరలేదు, ఈ సంవత్సరం గడిచిపోతుంది, ఈ నెల ఇచ్చిపోతుంది అయ్యా, చాలా సంవత్సరాలుగా, చాలా నెలలుగా, చాలా వారాలుగా, చాలా దినములుగా, చాలా సేపటిగా మా సమస్యలు తీరక, మా వేదన, మా బాధ, మా భారము అలాగే మిగిలిపోయింది అయ్యా, మాతో పాటు ఉండవా అని అడిగినప్పుడు వారితో పాటు ఇంటిలోనికి ప్రవేశించారు. ఇక్కడ ఏం చేస్తున్నారంటే వారు అతడు మిక్కిలి బలవంతము చేయగా వారు అతని తట్టు తిరిగి అతని ఇంట ప్రవేశించి. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారు వారు చెప్పండి? వారు అంటే దూతలు, దేవుని యొక్క దూతలు. ఎక్కడికి వచ్చారయ్య అంటే లోతు దగ్గరికి వచ్చారు. లోతు అనే వ్యక్తి దగ్గరికి వచ్చారు. లోతు ఎక్కడున్నాడయ్య అంటే సొదొమ గొమొర్రా అనే పట్టణాల దగ్గర ఉన్నాడు. ఆ సొదొమ గొమొర్రాల దగ్గర ఉంటే ఎందుకయ్యా అంటే అవి పాపము చేత నింపబడి కాలిపోబోతూ ఉన్నాయి. దేని చేత? పాపము చేత నింపబడి ఆ ఊర్లు, ఆ పట్టణాలు కాలిపోవడం సిద్ధంగా ఉన్నాయి. ఆ ప్రాంతంలో పాపం పెరిగిపోయింది, నెమ్మది లేదు,
అలజడి పెరిగిపోయింది, దొమ్మిలు పెరిగిపోయినాయి, దొంగతనాలు పెరిగిపోయినాయి, కొట్లాటలు పెరిగిపోయినాయి, రౌడీయిజం పెరిగిపోయింది, హత్యలు జరుగుతూ ఉన్నాయి, మానభంగాలు జరుగుతూ ఉన్నాయి, ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయి, దారుణాలు జరుగుతూ ఉన్నాయి. మనుషులు ఒకరినొకరు లక్ష్య పెట్టడం లేదు. చాలా ప్రమాదకరంగా ఉంది ఆ ప్రాంతం. అప్పుడు అంటున్నాడు, అయ్యా మీరు నాలో ఇంట్లోకి రారా అని ఏం చేశాయంట, మిక్కిలి బలవంతం చేశాయంట. ఆ బలవంతమును బట్టి వారు ఆ ఇంటిలోనికి ప్రవేశించి, చెప్పకూడదాం, ఎప్పుడైతే ఇంట్లోనికి ప్రవేశించారో ఎవరు వారు చెప్పాలి, దేవదూత అంటే ప్రభు, దేవుడు, అంతే కదా, దేవుడు కానీ దేవదూతలు కానీ, రైట్. ఎప్పుడైతే ఇంట్లోకి ప్రవేశించారో 10వ వచనం చూద్దాం ఇప్పుడు. ఆమేన్, ఆమేన్, దేవునికి మహిమ కలుగును గాక. ఆ ఊరిలో దోపిడీలు జరుగుతున్నాయి కదా, ఆ ఊరిలో దొమ్మిలు జరుగుతున్నాయి కదా, ఆ ఊరిలో మానభంగాలు జరుగుతున్నాయి కదా, ఆ ఊరిలో హత్యలు ఆత్మహత్యలు జరుగుతున్నాయి కదా, ఒకరినొకరు పొడుచుకుంటున్నారు కదా, చంపుకుంటున్నారు కదా, మనుషుల మధ్య సమాధానం లేదు కదా, ఎటువంటి గుడ్ రిలేషన్షిప్ లేకుండా వారు ఉంటున్నారు కదా. అటువంటి భయంకరమైన పరిస్థితుల్లో ఉండగా ఈ లోతు ఇంటికంట దోపిడీగాడు వచ్చారు. పైవచ్చి ఉంటుంది అన్నమాట. ఎక్కువ కాగా నీకు ఎక్కువ కీడు చేసేమని చెప్పి లోతు అను ఆ మనుష్యుని మీద దొమ్మిగా పడి తలుపులు పగలగొట్టుటకు సమీపించిరి. దొమ్మిగా పడి, నీకు ఇంకా ఇప్పుడు దాకా జరిగిన కీడు కంటే మరెక్కువ కీడు చేస్తాం. బాగా గమనించాలి ఈ మాటలు. ఇప్పటి వరకు జరిగిన కీడు కంటే మరెక్కువ కీడు నీకు రాబోతా ఉంది అని దొమ్మిగా పడి తలుపులు పగలగొడుతున్నారంట. 2024 సంవత్సరము కంటే కూడా మిక్కిలి కీడు రాబోయే సంవత్సరాల్లో జరగబోతా ఉంది. ఆ కీడు నుంచి, ప్రమాదం నుంచి తప్పించుకోవాలి అంటే ఈవేళ మనం ప్రభువుని వేడుకోవాలి, బ్రతిమలాడుకోవాలి. పోయిన సంవత్సరంలాగా ఈ సంవత్సరం లేదు. ఏదో 31వ తారీఖు ఏదో ఎగిరి గంతులేసి చప్పడ కొట్టి కేకులు పంచుకుంటాం కానీ నో, ఎంత మాత్రము కేకులు లాంటి సాఫ్ట్ లాగా, కేకులు లాంటి తీగా రాబోయే సంవత్సరము ఉండదు. పరిస్థితులు రోజు రోజుకి దిగజారిపోతున్నాయి, మానవ విలువలు దిగజారిపోతూ ఉన్నాయి, మనుష్యుల్లో పశుత్వం వచ్చేస్తుంది, మృగత్వం వచ్చేస్తుంది, ప్రేమ నశించిపోతుంది, మనిషి ప్రాణం అంటే మనిషికి విలువ లేకుండా పోతుంది. నిన్నగాక మొన్న ఫోను చూడొద్దని ఒక చిన్న వయసే బాలుడు వాళ్ళమ్మ గద్దించిందంట. వాళ్ళమ్మ గద్దించింది, ఫోన్ చూస్తున్నాడంట అబ్బాయి, వాళ్ళమ్మ గద్దించింది, అయ్యి చూడకుండా ఎంతసేపు చూస్తాం అని చెప్పి గద్దించిందట. సరే ఇది ఏడుస్తా ఫోన్ ఇచ్చేసాడు, అయిపోయింది. కాసేపటికి అమ్మ పడుకున్నటువంటి ఆమె మీద కత్తి తీసుకొని ముఖం మీద నరికేశాడు. ముఖం మీద నరికేశాడు ఘాట్లు. ఫోను చూడవద్దు అన్నదానికి చూసారా? అంటే మనుష్యుల విలువలు ఇవాళ అంటే ఎంత కక్ష పెంచుకున్నాడంటే, ఎంత బాధ పెంచుకున్నాడు. చిన్న వయసు అంత కక్షలా పెరిగింది. అమ్మని అంత పొడి చేయాలి అన్నంత కసి ఆ బిడ్డకి ఎందుకు కలిగిందంటే, మనుషుల మనస్తత్వాలు, హృదయ ఆలోచనలు చాలా, ఆ జీన్స్ అంటాయి, మనం ఆ క్రోమోజోమ్స్ జీన్స్ అంటూ ఉంటారు, వాటిల్లో చాలా తేడా వస్తూ ఉంది, చాలా భయంకరమైన తేడా వస్తుంది. మనిషికి ఇప్పుడు సంబంధం తెగిపోతుంది. ఎంత మాత్రము కూడా మానవ సంబంధాలు ఇక ముందు ఉండవు. ఇలాంటి సందర్భాలు చాలా జరుగుతున్నాయి లోకల్, మన చుట్టూ ఎక్కడో కాదు, మన చుట్టే జరుగుతున్నాయి ఇవన్నీ కూడా. కనుక దొమ్మిగా వారు వచ్చి ఏం చేస్తారంట, తలుపులు పగలగొట్టి ఇంతకు ముందు కంటే కూడా ఇప్పుడు ఎక్కువ కీడు నీకు చేస్తామని చెప్పేసి వారు మీద పడుతున్నారంట.
ఎప్పుడైతే మీద పడుతున్నారంటే ఒక ప్రమాదం రాబోతా ఉంది, ఒక కీడు జరగబోతా ఉంది. దానికి ముందుగానే ఇతను ఏం చేశాడు, ఆ దూతల్ని మా ఇంట్లో ఉండండి అని చెప్పి అతి మిక్కిరిగా బలవంతం చేశాడంట. ఆ బలవంతాన్ని బట్టి వారి ఇంట్లో ఉన్నారు కనుక ఎప్పుడైతే దొమ్మికి వారు ప్రజలు వచ్చారో, మీద పడుతున్నారు, తలుపులు పగలగొడుతున్నారు, వెంటనే ఈ లోపల ఉన్న ఇద్దరు కూడా ఏం చేశారు ఇప్పుడు చెప్పండి. ఆ బయట తలుపుల దగ్గర ఉన్నటువంటి ఈ వ్యక్తి లోతుని అమాంతం లోపల నుంచి చేతులు చాపి ఆ వ్యక్తి లోపల తీసుకొని తలుపులు వేసారంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే కీడుచి తప్పించబడ్డాడు లేదు, ఇప్పుడు ప్రమాదం వచ్చి తప్పించబడ్డాడా లేదు. ఇప్పుడు అతను ఎందువల్ల తప్పించబడ్డాడంటే కీడుకు ముందు నా ఇంటికి రా, నా లోపలికి రా బ్రతిమిలాడాడు. ఇవాళ వచ్చిన మనుషులు బ్రతిమిలాడుతున్నారు, మమ్మల్ని ఏం చేయకయ్యా అని కాళ్ళేలా పడుతున్నారు. ఇవాళ కోపంగా వస్తే, దొమ్మిగా వస్తే, ఏదైనా చేద్దామని వస్తే అయ్యా అని కాళ్ళు పట్టుకొని బ్రతిలాడుకుంటున్నాను తప్ప ప్రభువు దగ్గరకు వచ్చి బ్రతిమిలాడటం లేదు మనం. ఒకడు ఏదో బలహీనత వచ్చింది, ఒక శరీరం బలహీనత వచ్చింది, తగ్గిపో అని నాకు 2-3 రకాల మందులు వేసుకోవడము, ఇంజక్షన్లు చేయించుకోవడము, ఈ హాస్పిటల్ తిరగడము, దాన్ని ఎంత బ్రతిమిలాడుతున్నామంటే ఆ జబ్బుని తగ్గిపో 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 అని బ్రతిమిలాడుతున్నాం. ఆ బ్రతిమిలాడితే ప్రభువుని బ్రతిమిలాడచ్చు కదండి. యేసు నామములో గద్దిస్తున్నారంటే అది అలా వెళ్ళిపోద్ది కదా. దాన్ని బ్రతిమిలాడతాం కానీ ప్రభువుని బ్రతిమిలాడం. సమస్యలు సమర్థిస్తున్నాం మనం, సమస్యను పట్టుకు వేలాడుతున్నాం, సమస్యను బ్రతిమిలాడుతున్నాం. సమస్యను కాదు బ్రతిమిలాడాల్సింది, ప్రభువును బ్రతిమిలాడితే. ఇప్పుడు వాళ్ళు వచ్చి బ్రతిమిలాడాడు అంతకుముందు దొమ్మిగా వచ్చిన వాళ్ళని, వారెవరు వినిపించుకోరా, నీ మాట మేము వినమన్నారు, నీ మాట వినం, మేము నీళ్ళు పగలగొట్టేస్తాం, నీ కుటుంబాన్ని చిందరవందరం చేస్తాం, నిన్ను గందరగోళం చేస్తాం, ఎంతకు ముందు కంటే కూడా ఎక్కువ కీడు చేస్తామని వచ్చారు వారు. చిన్నపాటి కీడు కూడా జరగకుండా ఆ దూతలు ఇంటిలో ఉన్నారు కనుక వారు ఆ వ్యక్తిని కాపాడారు, క్షేమంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుని బట్టి బైబిల్ గ్రంథం లోతుని గురించి ఏం చెప్తుందో తెలుసా? ఆయన ఉన్న ఊరు బహుగా చెడిపోయిన, బహుగా భయంకరమైన ఊరు. సొదొమ గొమొర్రా అంటే భయంకరమైనటువంటి ఆ సంస్కృతి కలిగినటువంటి మనుషులు ఒకరొకరు వావి వరుస లేకుండా బ్రతుకుతున్నటువంటి ఆ ప్రాంతంలో ప్రభు అంటున్నాడు, ఇతడు నీతిమంతుడు అంటున్నాడు. లోతును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు నీతిమంతుడు అయ్యా అంటే, నా ఇంట్లో ఉండు ప్రభువా అని బ్రతిమిలాడు, మిక్కిలి బ్రతిమిలాడంట. ఎక్కువగా ఈ బ్రతిమిలాడవలసిన ఎక్కువ బ్రతిమిలాడాడు. వారు అంటున్నారు, అయ్యా పొద్దుకుంకిపోయింది అయ్యా, చీకపడుతుంది, మా ఇంట్లోకి రా. అవునా? ఇంట్లోకి వస్తే ఏమవుతుంది? ఎస్, ఏ కీడు నీ ఇంటి మీదకి రాబోతా ఉందో, ఏ ప్రమాదం నీ మీదకి రాబోతా ఉందో, ఏ నష్టం నీ కుటుంబం మీదకి రాబోతా ఉందో, నీ బిడ్డలు ఏ నష్టాల బారిన పడబోతున్నారు, వాటినన్నిటి నుంచి కూడా వారు తప్పించబడతారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మరొక మాట మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. లూకా సువార్త 19వ అధ్యాయం 5వ వచనం చూద్దాం. ఆమేన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. జక్కయ్య, నేడు నీ ఇంట్లో నేను రావాలయ్యా. ఇప్పుడు దాకా బ్రతిమిలాడి వాళ్ళని చూచాం మనం కొంతమందిని. ఇప్పుడు ఆయన అంటున్నాడు, నీ ఇంటికి నేను రావాలి అని. ప్రభు ఎప్పుడైనా మన ఇంటికి రావాలని కోరుకోగలిగినటువంటి అవకాశాన్ని ప్రభువుకి ఇచ్చాము మనం. ప్రభు అన్నాడు, అయ్యా నేను ఇంటికి వస్తాను అని చెప్పేసి. ఎందుకంటే అతని విశ్వాసమును మేడు చెట్టు మీద చూశాడు ప్రభు. మేడు చెట్టు ఎక్కినప్పుడు ఆ విశ్వాసమును, తనకున్న విశ్వాసాన్ని చూచాడు. అందుకన్నాడు, నేడు నేను ఇంటికి రావలసి ఉన్నది అనగానే సంతోషముతో చేర్చుకున్నాడంట. లోతు సంతోషముతో మా ఇంట్లో ఉండని బ్రతిమిలాడాడు కనుక గొప్ప కీడుచి తప్పించబడ్డారు.
ఇందులో లోకస్వార్తలో చూసినప్పుడు వారు బ్రతిమలాడుతున్నారు, అయ్యా మేము చీకట్లో ఉన్నామయ్యని. వారి ఇంట్లోనికి ప్రవేశించారు. ఇప్పుడు ఇక్కడ జక్క ఇంట్లోనికి ఆయన ప్రవేశిస్తుంటే ఆయన సంతోషంగా చేర్చుకున్నాడంట. అంటున్నాడు, ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. చెప్పకూడదాం. నీ ఇంటికి ఏం కావాలి? ఇప్పుడు రక్షణ కావాలి. రాబోయే రోజుల్లో 25వ సంవత్సరం తర్వాత ఏ కీడుని ఇంటి మీదకి రాకుండా ఉండాలంటే నీకు రక్షణ కావాలి. నీ కాంపౌండ్ వాళ్ళు నీకు రక్షణ ఇవ్వలేదు. ఇంత దొమ్మికి వచ్చారు, తలుపులు ఆగాయా, లోతు దగ్గరికి ఆగో, పాల్గొట్టుకొని వచ్చేట సిద్ధపడ్డారు వాళ్ళు. కనుక ఈ లోకపు సెక్యూరిటీ ఏది కూడా నీకు రక్షణ ఇవ్వలేదు. కొంతమంది కుక్కలు పెంచుతారు కాపలా కోసం, కొంతమంది గోర్ఖాలు పెట్టుకుంటారు, సెక్యూరిటీ ఆఫీసర్లు పెట్టుకుంటారు, సెక్యూరిటీ పెట్టుకుంటారు. కొంతమంది పెద్ద పెద్ద గేట్లు పెట్టుకుని దానికి కరెంటు పెడతారు. కొంతమంది తాళం వేస్తారు, ఒకదాని మీద ఇంకోటి, ఒకదాని మీద ఇంకోటి, 3-4 రకాల తాళాలు వేసుకొని ఇంట్లోకి వెళ్తారు. బయటికి వెళ్ళినప్పుడు కూడా తాళాలు వేసుకుని బయటికి వెళ్తూ ఉంటారు. ఏ తాళాలు ఈవేళ ఆగవు. నీ ఇంట్లో కరువు వస్తుంటే ఏ తాళం ఆపుద్ది చెప్పండి? నీ ఇంట్లో కరువు వస్తుంది, శాపం వస్తుంది, అనారోగ్యం వస్తుంది, బలహీనత వస్తుంది, ఇబ్బంది వస్తుంది, సమస్య వస్తుంది, దాని తాళాలు ఆపుతాయా? కాంపౌండ్ వాళ్ళు ఆపుద్దా? నీ కాంపౌండ్ వాళ్ళకి కరెంటు పెడితే కరెంటు ఆపుద్దా? ఆపో. ఇక్కడ నీ ఇంటికి రక్షణ అంటున్నాడు. ఇక్కడ నువ్వు బ్రతిమలాడాలి. బ్రతిమలుడయ్యా, నాతో ఉండయ్యా. బ్రతిమలాడటమే నిజమైన ఉపవాసం. చాలా విషయాలు ఉన్నాయి కానీ నేను ముగించబోతుంది, సమయం అయిపోయింది, ముగించుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 28వ వచనం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం. ఇదిగో నేను తలుపు వద్ద నిల్చుండి తట్టుచున్నాను. ఎవడైనా నా స్వరము విని తలుపు తీసిన యెడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో, నేను నాతో కూడా అతడును భోజనము చేయుదుము. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు అని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చెదను. ఎప్పుడైతే ప్రభు ఇంటికి నువ్వు ఆహ్వానించుకున్నావో, బ్రతిమలాడుకున్నావు, ప్రభువా నా పరిస్థితి తెల్లారిపోతుందయ్యా, పొద్దుకుపోయింది వేళ, ఇంక నేనేం చేయలేను, నా సమస్య అలాగే ఉంది, నా బాధ అలాగే ఉంది, నా మానసిక ఒత్తిడి అలాగే ఉందయ్యా, చిక్కబడిపోతుందయ్యా అని బ్రతిమలాడుకున్నప్పుడు ఆ రాత్రి వస్తున్న దోపిడీగా, దొమ్మిగా వస్తున్న ప్రతి కీడు నుంచి ప్రభు ఎలా తప్పించారో, రాబోయే దినములలో, రాబోయే సంవత్సరాలు నీ మీదకి వచ్చే ప్రతి కీడు తప్పించబడటానికి అంటున్నాడు. ఇక్కడ తలుపు నొద్ద నుండి నేను తట్టుచున్నాను అంటున్నాడు. ఇక నువ్వు బ్రతిమలాడక్కర్లేదు, తలుపు తీస్తే చాలు వచ్చేది. ఒక్కసారి బ్రతిమలాడారు వారు, ఆయన మరీ ఎక్కువగా బ్రతిమలాడుకున్నాడు. ఇప్పుడు అంటున్నాడు, అసలు నేనే తలుపు దగ్గర ఉన్నా, తడుతున్నాను, నువ్వు తలుపు తీస్తావా అని అడుగుతున్నాడు. క్రిస్మస్ రోజున యేసయ్య పుట్టడానికి స్థలము లేదు, ఎలా ఎంతమంది చెప్పారు. సత్రములో స్థలము లేనందున అనే మాట చూస్తున్నాం. అక్కడ ఇవాళకి ప్రభువుకు మనం స్థలం ఇవ్వటం లేదు. అందుకనే ఆ నిజంగా క్రిస్మస్ రోజున కలిగేటువంటి సంతోషము, సమాధానము మనకు జీవితాల్లో, మన హృదయాల్లో ఉండటం లేదు. ఎందుకంటే ప్రభువుకు అవకాశం ఇవ్వట్లేదు. ప్రభువుకు మనం అవకాశం ఇవ్వటం లేదు. కనుక గమనించినప్పుడు ఆయన అంటున్నాడు, నేను జయించిని అంటే ఎవరైతే ఇంట్లోకి ఆహ్వానిస్తున్నారో తలుపు దగ్గర ఉన్నప్పుడు ఆహ్వానిస్తున్న వారంట, జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించిన వారిని నాతో కూడా నా సింహాసనమందు కూర్చుండనిచ్చేదను. అంటే కీడు నుంచి తప్పించడం మాత్రమే కాదు, కరువు తీర్చడం మాత్రమే కాదు, శోధన నుంచి విడిపించడమే కాదు, ఆశ్రయించబట్టమే కాదు, రేపు పరలోక రాజ్యంలో కూడా సింహాసనం కూర్చుండాలంటే ఈవేళ మన లోపలికి, మన ఇంటిలోనికి యేసయ్య రావాలి. అందుకే అక్కడే మరొక వచనం అంటున్నాడు. అక్కడ 8వ వచనం, అక్కడే అదే పేజీలో 8వ వచనం, నీ క్రియలు నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమే ఉండినను. ఏంటంట నీ శక్తి ఎంత అంట?
ఈ సంవత్సరం కాదులే కానీ వచ్చే సంవత్సరం చేసేస్తారండి. ఇది మనం చెప్పే పని ఏంటంటే, మనం చెప్పే మాట ఏంటంటే, ఈ సంవత్సరం అయిపోయింది కానీ ఎలాగో అయిపోయింది కానీ వచ్చే సంవత్సరం గ్యారంటీ చేసేస్తాను. కానీ నీ శక్తి ఏంటంట చాలా కొంచెమంట. ఆ పని జరగటానికి, నీ సమస్యను క్లియర్ చేసుకోవడానికి నీ శక్తి చాలదు. నీకు అది చాలా చిన్నదిగా కనిపిస్తుంది మామూలుగా, నీకు దాన్ని సీరియస్గా తీసుకోలేదు కనుక, ఆ సమస్యను తీవ్రంగా ఆలోచించలేదు కనుక నీకు ఏముంది ఇది కొంచెమే కదా అనుకుంటున్నాం. కానీ అంటున్నాడు ప్రభు, ఏమంటున్నాడు తెలుసా, నీ శక్తి కొంచెమే. యూ కెనాట్ సాల్వ్ యువర్ సెల్ఫ్ యువర్ ప్రాబ్లం. నీ సమస్యను పరిష్కరించుకోలేవు, నీ శక్తి చాలా కొంచెము. కనుక ఏమంటాడు తెలుసా, నీవు నా వాక్యమును విని గైకొని నా నామము ఎరుగడం లేదు, కానీ ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచాను. ఏంటంట, నీ కొరకు నూతనమైన మార్గం తెరిచి ఉంచాను ఈ రోజున. ఆ మార్గం ఏంటయ్యా అంటే, ప్రభు నీలోనికి బ్రతిమిలాడి రప్పించుకోవడమే మార్గం. ప్రభు నీ కొరకు దేవుడు మార్గం తెరిచారంట ఈ రోజున. అదేమిటయ్యా అంటే, బ్రతిమిలాడి ప్రభువా నాలోనికి రాయ్యా, నా కుటుంబంలో నువ్వు ఉండయ్యా, నా ఇంట్లో నువ్వు ఉండయ్యా. నీ సొంత ఇల్లు, అద్దిల్లా, మేడ, మిద్దె అది చూడలేదు ప్రభు. నీ కుటుంబం అంటే నీ గృహం కింద లెక్క, నీ ఇల్లు కింద లెక్క. కనుక నా ఇంట్లోనికి రాయ్యా, రా ప్రభువా అని పాదములు పట్టుకుని బ్రతిమిలాడవలసిన వారంగా మనం ఉంచున్నాం. అప్పుడు జయించిన వారుగా పరలోకమందు సింహాసనం మీద ఉండగలిగిన గొప్ప కృపను పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నారు. కనుక అక్కడ 4వ అధ్యాయంలో అంటున్నాడు, ప్రకటన 4వ అధ్యాయంలో అంటున్నాడు, 2వ వచనం, 4వ అధ్యాయం 2వ వచనం, వెంటనే నేను ఆత్మవశుడనైతిని, అదిగో పరలోకమందు ఒక సింహాసనం వేయబడి ఉండెను, సింహాసనం ఒకడు ఆసీనుడై ఉండెను. ఆమేన్. దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఎప్పుడైతే ప్రభు నీలోనికి వచ్చాడు, ఆహ్వానించావు కదా, బ్రతిమిలాడావు కదా, ఎక్కువగా బ్రతిమిలాడావు కదా, మిక్కిలిగా బ్రతిమిలాడావు కదా, అంటే ప్రభు నీలోనికి ప్రవేశించాడు అంటే అర్థం ఏంటో తెలుసా, నువ్వు ఆత్మ చేత నింపబడుతున్నావు అన్నమాట. పరిశుద్ధాత్మ శక్తిని నువ్వు కమ్ముకుంటుంది. అందుకే మరియను కూడా దూత ఆ రాత్రి దర్శించి, దయాప్రాప్తురాలా, ఏంటంట నీకు శుభము, ఏంటంట నీవు పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించి కుమారుని కంటాము. దేని ద్వారా? నీకు శుభము. పరిశుద్ధాత్మ అంటే పరిశుద్ధాత్మ నింపుదల కలుగుతుంది నీకు. నీ సమస్యలు డెలివరీ అయిపోతాయి, నీ బ్లెస్సింగ్స్ నీ కొరకు డెలివరీ అవుతాయి, నీ ఆశీర్వాదాలు ఏవైతే ఉన్నాయో అవి నీకు ఇవ్వబడుతూ ఉంటాయి. కనుక ప్రభు నీలో ఉంటే ఇక నేరాలు ఘోరాలు జరగవు, కానీ ఏం జరుగుతాయంట, ఆశీర్వాదాలు నీ మీదకి వస్తూ ఉంటాయి. ఆశీర్వాదాల పరంపర, ద ఫ్లోయింగ్ ఆఫ్ బ్లెస్సింగ్స్, ఫ్లడ్ ఆఫ్ బ్లెస్సింగ్స్ ఇస్ ఫ్లడింగ్. ఒక ప్రవాహం వలె ఆశీర్వాదాల మీదకి రావాలంటే ప్రభువును వేడుకుంటే ఆయన లోపలికి వస్తారు. లోపలికి వచ్చినప్పుడు నీలో చూడండి, మీరు స్త్రీలు చాలామంది ఉన్నారు ఇక్కడ, బిడ్డలు కలిగినటువంటి వారు, మీరు గర్భం ధరించినప్పుడు మీలో మీకు తెలియకుండానే ఒక రకమైన ఒత్తిడికి మీరు లోనవుతారు కదా. ఆ ఒత్తిడిని బట్టి మీరు ఏం చేస్తారంటే హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ దగ్గర చెక్ చేయించుకుంటే నువ్వు గర్భం ధరించావమ్మా అని చెప్తారు. ఆ గర్భం ధరించినప్పుడు నీకు తెలియకుండా ఒక రకమైన లోపల ఒత్తిడి, ఒక రకమైన కంగారు, ఒక రకమైన కలవరపాటు, ఒక రకమైన బలహీనత, ఒక రకమైన నీరసం, ఇవన్నీ నీలో చోటు చేసుకుంటాయి. నీ మనసు కంగారుగా ఉంటుంది, నీ శరీరం నీరసం అయిపోతూ ఉంటుంది, ఒక తెలియని ఒక అనుభవంలోకి వెళ్ళిపోతూ ఉంటావు. పరిశుద్ధాత్మ శక్తితో నింపబడినప్పుడు కూడా ప్రభు నీలోని ప్రవేశించి ఆత్మవేశంతో నింపబడినప్పుడు కూడా నీలో నీకు తెలియకుండా నీ ఆత్మ పరవశంతో నిండిపోతూ ఉంటుంది. నీకు తెలియకుండా శరీరం వేడెక్కుతూ ఉంటుంది. ఆత్మగ్ని చేత కాల్చబడుతూ ఉంటావు.
నీకు తెలియకుండానే ప్రార్థన వచ్చేస్తూ ఉంటుంది. నీకు తెలియకుండానే ఎక్కడెక్కడి నుంచో ఏదో ప్రార్థన లోపల నుంచి వచ్చేస్తూ ఉంటుంది. ఆ ప్రార్థనలో భాషలు వస్తూ ఉంటాయి, ఆ ప్రార్థనలో ప్రవచనాలు వస్తూ ఉంటాయి, ఆ ప్రార్థనలో దర్శనాలు వస్తూ ఉంటాయి, ఆ ప్రార్థనలో ప్రభుతో పెరుగులాడుతూ ఉంటాం, ఆ ప్రార్థనలో దేవుడు నీతో ఉంటారు, ఆ నీతో పెరుగులాడుతూ ఉంటారు, మీతో ఐక్యత చెందుతారు. అక్కడి నుంచి ఆశీర్వాదాలు ప్రవాహం నీ మీద దిగి వస్తూ ఉంటాయి. చెప్పకూడదాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ లోనికి రమ్మని ప్రభువును బ్రతిమిలాడినప్పుడు సంభవించబోయే కీడులు సంభవింపకపోవా వారి తప్పిస్తూ ఏం చేస్తాడండి ఆయన? ఆశీర్వాదాలతో నింపేసి మెట్టుకు పరలోకమందు జయించిన వారిగా సింహాసనం మీద నిన్ను కూర్చోబెట్టుకున్నాడు. కనుక వచ్చే సంవత్సరం అంతా కూడా ఏ కీడు నీకు రాకుండా ఉండునుగాక. 25వ సంవత్సరం నీకు మేలుకరంగా ప్రభు ఉంచునుగాక. ఎప్పుడు అంటే ఇప్పుడే నువ్వు మోకరించి ప్రభువా మరి మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి. అక్కడ మనం చదువుకున్నాం కదా, లోక 24వ అధ్యాయంలో చదువుకున్నాం మనం. 45వ వచనం చెప్పబడిన వాక్యము గ్రహించినట్లుగా, ఇప్పుడు దాకా బోధించిన వాక్యము గ్రహించినట్లుగా. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఏం కావాలి నీకు? నీ మనస్సు తెరవబడాలి. తెరబడిన మనస్సులోనికి ప్రభువు రావాలి. ప్రభువు వచ్చినకు మిక్కిలిగా నువ్వు బ్రతిమలాడాలి. ఇప్పుడు ప్రభువా నువ్వేదో అది కావాలి, ప్రభు ఇది కావాలి, ఈ సంవత్సరం మా అబ్బాయిలో చేయి, మా అమ్మాయిలో చేయి, ప్రభువా ఈ సంవత్సరం నాకు ఇవద్దు ఇవి కాదు అడగాల్సింది. వాటిని బ్రతిమలాడకండి దయచేసి. ఇప్పుడు మనం చాలామంది కుక్కలు చూస్తూ ఉంటాం. రోడ్డు మీద కుక్కలు, వీధిలో కుక్కలు, మనం పెంచుకునే కుక్కలు. అవునా? సరే, పెంచుకునే కుక్క గురించి మాట్లాడుకుందాం. పెంచుకునే కుక్కలు మనం చూడగానే వచ్చేస్తే తోక ఉప్పుంటూ వస్తుంది కదా, మన మీద పడితే తిట్టదు కదా, మన మీద కాళ్ళు వేస్తుంది కదా, ఇంకా మన మీద కొద్దిగా దాన్ని చాలా విన్యాసాలు చేసేవారు చాలామంది ఉన్నారు కుక్కలు. ఒకవేళ దాని తోకను పట్టుకుని వంకరగా ఉందని చెప్పేసి నువ్వు తిన్నగా ఉండమ్మా, నువ్వు తిన్నగా స్ట్రైట్గా రామ్మా అని ఒక 5-10 సంవత్సరాలు 10 సంవత్సరాలు బ్రతిలాడి చూడండి ఒకసారి. వస్తుందా? కుక్క తోక తిన్నగా వస్తుందా? మరి దాన్ని బ్రతిలాడిన ఉపయోగం ఉందంటారా? సమస్య అంటేనే వంకరది, కీడంటేనే భయంకరమైంది. దాన్ని బ్రతిలాడితే తిన్నగా అవుతుంది. అది అవదు. ఎవరు బ్రతిలాడాలా? దానిని తిన్నగా చేయగలడు ప్రభువును బ్రతిమలాడినప్పుడు నీ సమస్యలు క్లియర్ అవుతాయి. కనుక వాటి సమస్యల గురించి నువ్వు ఎప్పుడూ బాధపడక్కర్లేదు, అంటే ఎప్పుడు దేవుని మొరపెట్టక్కర్లేదు. కానీ ప్రభువా నువ్వు నాతో ఉన్నాయన, నాలోనికి ప్రవేశించి ప్రభువా అని అడిగినప్పుడు ఆటోమేటిక్ ఇవన్నీ క్లియర్ చేసుకుంటే ప్రభు వస్తారు. జయించిన బిడ్డగా ఉంటావు. కనుక ఆయన మనసు లేఖనముల గురించి ఏం చేయబడాలంట? మనస్సు తెరచి మోకరిద్దాం దయచేసి, మోకరించుదాం దయచేసి. మీకు నచ్చిన చోట మోకరించండి. ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ మోకరించండి. 2024 వరకు వచ్చిన కీడులు, బలహీనతలు, ఆందోళన, కలవరపాట్లు, చిక్కులు, సమస్యలు, వేదన, శోధన, బాధ, భారములు ఇక ముందు నీకు ఏది కలగకుండా ఉండాలి అంటే ఈ రోజున ప్రభు నీలోనికి రావాలి.